ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా కూర్చుంటారు. గ్రామ సభలో పెట్టి పేదవాళ్ళలో పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకే మొదట ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఎలికేషన్ అంటూ జరుగుతుంది తప్ప గతంలో లాగా నువ్వు పింక్ కలర్ షర్టు ఉందా, నువ్వు మా పార్టీనా, నీదే కులమో అనేది అడగరు. ఇక్కడ ప్రధానంగా పేదవాడికి ఇవ్వాలన్నదే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశం. ఈ 3500 కాదు, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 4 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రము కట్టని విధంగా 20 లక్షల ఇళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 20 లక్షల కట్టాలి అన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రధానంగా ఇక్కడ కట్టే ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులు ఉండాలి. 400 చదరపు మీటర్లు కాదు, 400 చదరపు అడుగులు ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడత ఫౌండేషన్కి 1,00,000 రూపాయలు ఇస్తాం. లెంటల్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కడితే 1,25,000 ఇస్తాం. స్లాబ్ వేసిన తర్వాత 1,75,000 ఇస్తాం. గోప్రవేశం చేసేటప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాం. ఈ డబ్బంతా కూడా ఆర్థికంగా రాష్ట్రానికి బరువైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు ఇస్తే భేషజాలకి పోకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం. మిగిలిన డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గ్రీన్ ఛానల్లో కట్టుకున్న పేదవారు ఇల్లు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారో ఆ డబ్బు గ్రీన్ ఛానల్లో వాళ్ళకి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఆ దిశలో పనిచేస్తుంది.